44లో కాంట్రాక్టర్ను కోట్ల రూపాయల డబ్బులు ఇవ్వమని బెదిరించిండు. మిషన్లు తగలబెట్టాలని బెదిరిస్తే ఆ కంపెనీ వాళ్ళు 9వ తేదీ పోలీస్ స్టేషన్లో కంప్లైంట్ ఇచ్చిండ్రు. మరి ఎందుకో ఎఫ్ఐఆర్ నమోదు కాదు? ఎందుకో అర్ధరాత్రి పోయి మీ కాంగ్రెస్ ఏఐసిసి నాయకుడు సంపత్ కుమార్ని అరెస్ట్ చేయకపోతుంది? మిస్టర్ సజ్జనార్, ఏం చేస్తుంది నీ చట్టం? మహేందర్ రెడ్డి గారు, ఏం చేస్తుంది మీ చట్టం? చట్టం అందరికీ ఒకే రీతిన ఉంటుందా? చట్టం కాంగ్రెస్ పార్టీ నాయకులకు చుట్టమైందా? ఈ కేసులో ఇది కంప్లైంట్ కాపీ. ఇది ఏ ఫోన్ నంబర్ నుంచి వచ్చింది, ఎన్ని గంటలకు వచ్చింది? సంపత్ కుమార్, they have also stated that they are sent by Mr. Sampath Kumar, ex-MLA Alampur constituency, to stop the work till further information is sent to the company to continue the work. They have also advised the staff to inform the company's management to settle the issue by paying the ransom amount and demanded at an early date for peaceful execution of the work. Subsequently, in the evening at about 5 p.m., where excavation activities for RE wall portion was in progress by the other site staff, where they are not aware of this incidents occurred in the morning, the same persons again went to these spots, namely Boravelli and RTA checkpost, in the same vehicle bearing number TS33E6768, and threatened the site engineers and bet the excavator operators. Photographers of car and the photo of persons who bet our staff are herewith enclosed as an evidence. ఎవడైతే మా ఉద్యోగుల్ని కొట్టినరో, ఏ కార్లు అయితే వచ్చినరో, ఫోటోలు, కార్ నంబర్లు అన్ని కూడా ఈ కంప్లైంట్తో జత చేస్తున్నాము. మమ్మల్ని కాంట్రాక్ట్ చేసే వాళ్ళను డబ్బులు ఇవ్వండి, కోట్లాది రూపాయలు లంచం ఇవ్వండి అని మమ్మల్ని కొట్టినరు, బెదిరించిండ్రు, డబ్బులు ఇవ్వమని మమ్మల్ని ఇబ్బంది పెడుతున్నారు అని కాంగ్రెస్ పార్టీ మాజీ ఎమ్మెల్యే ఏఐసిసి నాయకులు సంపత్ కుమార్ గారి మీద ఇది కంప్లైంట్. 9వ తారీఖు, ఇవాళ ఎంత డేటు? 14వ తారీఖు. 4 రోజులైనా ఇక్కడ ఎందుకు అరెస్ట్ చేయరు? 4 రోజులైనా ఇక్కడ ఎందుకు అరెస్ట్ చేయరు? ఒక సామాన్య జర్నలిస్ట్ ఒక వార్త ప్రసారం చేస్తే ఇంటికి పోయి తలుపులు పగలగొట్టి రాత్రి 12 గంటలకు పట్టుకొస్తారు. ఇక్కడ దెబ్బలు కొట్టి సిబ్బంది మీద దాడి చేసి డబ్బులు ఇవ్వండి అని భయభ్రాంతులకు గురి చేస్తే, బెదిరిస్తే, కంప్లైంట్ ఇస్తే 4 రోజులైనా అరెస్ట్ చేయరా? 4 రోజులైనా ఎఫ్ఐఆర్ నమోదు కాదా? అంటే చట్టం చుట్టమైందా కాంగ్రెస్ నాయకులు? అంతెందుకు బైసాబ్, నా మీద సిద్దిపేటలో కాంగ్రెస్ నాయకుడు అడ్డగోలు బూతులు మాట్లాడిండు. మా జెడ్పీ మాజీ వైస్ చైర్మన్ రాగుల సారయ్య గారు వెళ్లి సిద్దిపేట పోలీస్ కమిషనర్ కు డైరెక్ట్ గా కంప్లైంట్ ఇచ్చారు. ఈ రోజుకు కేసు నమోదు కాదు. మరి అక్కడ కూడా మా వ్యక్తిగత హననం జరిగింది. వ్యక్తిగతంగా అనరాని మాటలు మా మీద మాట్లాడినరు. మరి అక్కడ కూడా అరెస్ట్ చేయాలి కదా. నేను ఒక ప్రజాప్రతినిధి, బాధ్యతాయుతమైన పదవిలో ఉన్నా. నా మీద అడ్డగోలు మాటలు మాట్లాడితే రాజగోపాల్పేట పోలీస్ స్టేషన్లో ఇచ్చారు. కమిషనర్ ఆఫ్ పోలీస్ సిద్దిపేటకు కంప్లైంట్ ఇచ్చారు. ఈ రోజు వరకు ఎఫ్ఐఆర్ నమోదు కాదు, ఈ రోజు వరకు అరెస్ట్ కాదు. అంటే ప్రతిపక్ష పార్టీలైనా ప్రశ్నించే వాళ్లను, జర్నలిస్టులను మాత్రం తలుపులు పగలగొట్టి అర్ధరాత్రి అరెస్ట్ చేస్తారు. దీనికి సజ్జనార్ గారు చట్టం తన పని తాను చేసుకుపోతుంది. మరి కేటీఆర్ గారి వ్యక్తిత్వ హననానికి పాల్పడినాడు, కేటీఆర్ గారి మీద మాట్లాడినాడు. మరి ఆ మహిళ ఎంత బాధపడ్డది? మరి ఆ రోజు ఎందుకు కేసు నమోదు చేయలేదు? ఎందుకు? మరి మీరు పట్టించుకోకపోతేనే కదా కేటీఆర్ గారు డిఫమేషన్ సూట్ వేయాల్సి వచ్చింది. సపరేట్ కాంగ్రెస్ కండువా వేసుకోండి, నిజాయితీగా మెదలండి, లేదా కాంగ్రెస్ కండువా వేసుకోండి. వాట్ ఈస్ దిస్? ఇంకో బాధ కలిగేది ఏంటంటే రేవంత్ రెడ్డి గారికి ఈ మిడ్ నైట్ ఏమంటారు చూడండి, రాత్రి కాగానే కొన్ని సినిమాల్లో ఇట్లా అయిపోతారు చూడు మనుషులు. 12 కాగానే మనిషి ఏమవుతాడు? రెమో. రాత్రి 12 కాగానే మనుషుల్లో ఇట్లా మార్పు అప్పుడప్పుడు సినిమాల్లో చూస్తుంటాం. ఏది కొన్ని ఆ సినిమాలు ఉంటాయి, ఏం సినిమాలు? క్రైమ్ హారర్ సినిమాలు ఉంటాయి చూడు. అట్లాంటి లక్షణం ఏదో ఉన్నట్టుంది రేవంత్ రెడ్డికి. అరాచకవాది నిద్రలేస్తాడు రేవంత్ రెడ్డిలో.
కోర్టు సెలవులు ఉన్నప్పుడేమో హైడ్రా కూల్చివేతలు